కాణం వచ్చేసి బూజు వచ్చి ఒక 20 చెట్లకి అట్లా వచ్చింటే కీరాలు వదిలినాను. కీరాలు పేస్ట్ మాదిరి చేసేసి రాసినారు దానికి. మొత్తం వాటికే స్టాప్ అయింది. చెట్లు అవి కూడా కాయలు కాసినాయి. ఇప్పుడు మొత్తంగా సిగుసు గ్రోత్ స్టార్ట్ అయింది. అమ్మడే కాప్ సెట్టింగ్ వచ్చింది. దీనికి స్టెమ్ రాడంటే కాండం కుళ్ళు వచ్చింది. కాండం కుళ్ళు వచ్చింటే మన కీరాలు చెట్టు గర్రన పూసినాను. పేస్ట్ మాదిరి చేసి అంటించారు. పేస్ట్ మాదిరిగా బ్రష్ తోటి గర్రన పూసినాను. అట్లే అడ్డం పడిపోయిన చెట్టు అట్లే మళ్ళీ కాపు వచ్చి నిలబడింది. ఇంకా మళ్ళీ అట్లే స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు కూడా దీన్ని కూడా ఎంత వచ్చినాయి. మన కీరాలు వాడితే చచ్చిపోయిన చెట్టు గాని బతుకుతుంది. ఇది చచ్చిపోయే చెట్టు చూడి బతికి మళ్ళీ కాపు అందుకుని ఫోన్ చేశారు. ఇట్లా అయిందన్న ప్రాబ్లం. 4 చెట్లు ఉన్నాయి ఇట్లాంటివి. ఇట్లా అడ్డం పడి మళ్ళా బతికి కాపు కాసిన చెట్లు ఉన్నాయి. నమస్తే అండి. మన ప్రజెంట్ వచ్చేసి ఎర్రబాడు గ్రామం, గోనియాల మండలం, కర్నూలు డిస్టిక్ లో ఉన్నాము. అన్న పేరు వచ్చేసి భాస్కర్. ఈయన దాదాపు మనకు 4 ఏళ్ళ పరిచయం ఉంది. ఈయన రెగ్యులర్ గా పప్పాయి వేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా వేశారు. బట్ ఈ సంవత్సరం వచ్చేసి ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ ఉంది. ఫస్ట్ నుండి ఓన్లీ వైకేనే యూజ్ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 6 అడుగులు ఇట్లు 6 అడుగులు ఇట్లు వెడల్పుతో వేశారు. చాలా బాగుంది. ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ ఉంది. ఈ ఇయర్ చూస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేశారు. ఈసారి చాలా ఎక్సలెంట్ క్రాప్ ఉంది. ఆల్రెడీ ఒక కటింగ్ చేశారు. ఈయన 2 కటింగ్ కూడా ఒక 10-15 రోజులు స్టార్ట్ అయిపోతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. అన్న కూడా మనతో ఉన్నారు. అన్న నమస్తేనా? నమస్తేనా. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మీకు ఈ సంవత్సరం మొత్తం వైకే యూజ్ చేస్తున్నారు? దీనికి కూడా బాగుంది. వేరే మందులు అయితే కొట్టలేదు. మన వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళ మందులే కొట్టినాము. వాయి యంత్ర ఇన్విరో సైటో ప్లస్ స్ప్రేకి ఇచ్చినాము. ఓకే. మామూలు భూమిలోకి రూటెక్స్, ఐరిచ్, వేరే మందులే మన ఫర్టిలైజర్ అయితే ఒక్క సంచి కూడా వదలలేదు. ఐరిచ్ రూటెక్సే ఇడిచినాను. బాగుంది. మొక్క ఎంత గ్యాప్ అనేది? 6x6 6x6 పెట్టినాను. బాగుందనా? బాగుంది. నిరుడు కంటే నిరుడు కూడా మన వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళ మందులు ఇడిచినాను. నిరుడు కూడా అట్లే ఉండే. నిరుడు కంటే ఇంకా ఈసారి ఇంకా బాగుంది. పోయిన దాంతో పోల్చుకుంటే సంవత్సరం ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఒక్కో దాంట్లో 3 కాయలు వచ్చినాయి. క్రాప్ సెట్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది. క్రాప్ సెట్టింగ్ బాగుంది. కూడా చూసుకుంటే చాలా మనకు పప్పాయిలో వచ్చేసి స్టెమ్ సైజ్ వ్యవస్థ గానీ రూట్ డెవలప్మెంట్ గానీ బాగుంది. ఓకే. పూత డ్రాప్ కాకుండా క్రాప్ సెట్టింగ్ బాగా నిలబడింది. నేనైతే వేరే మందులు అయితే కొట్టలేను. మన ఫర్టిలైజర్స్ గానీ ఏం వాడలేదు. రూటెక్స్, ఐరిచ్ భూమిలోకి వాయి యంత్ర ఇన్విరో సైటో ప్లస్ ఐస్ ఆక్సివేజ్ కీరాలు. మీరు ఒకసారి కీరాలు అది కాణం వచ్చేసి బూజు వచ్చి ఒక 20 చెట్లకి అట్లా వచ్చింటే కీరాలు వదిలినాను. కీరాలు పేస్ట్ మాదిరి చేసేసి రాసినారు దానికి. మొత్తం వాటికే స్టాప్ అయింది. చెట్లు అవి కూడా కాయలు కాసినాయి. మొత్తంగా సిగుసు గ్రోత్ స్టార్ట్ అయింది. అమ్మడే కాప్ సెట్టింగ్ వచ్చింది. ఏరు వ్యవస్థ సావడానికి గానీ మంచిగా ఉన్నాయి మందులు అయితే. వేరే డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా స్టెమ్ సైజ్ బాగా వస్తుంది, కార్డ్ సైజ్ వస్తుంది. మన కార్డ్ సైజ్ ఎన్ని వచ్చింటే కాయలు కూడా అన్ని ఎక్కువ వస్తాయి. మనకి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అసలు కాయలు గానీ ఎంత షైనింగ్ ఉండదు. చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. దాదాపు మీకు మన కటింగ్ చేశారు కదన్నా, ఎట్లా ఇచ్చారు? 15 రూపాయలు. 15 రూపాయలు కేజీ. 6 టన్నులు అయిందా? 6 టన్నులు. మొత్తం 3 ఎకరాలు. 3.5 ఎకరాలు. 6 టన్నులు ఫస్ట్ కటింగ్. ఓకే. బాగుంది కదా మీకు? బాగుందనా? ఒకసారి క్రాప్ సెట్టింగ్ కూడా చూపినా. బాగుంది. కాయలు కూడా ఇంకా షైనింగ్ ఉన్నాయి. షైనింగ్ నీట్ గా కాయలు బాగుంది. ఒక్క దాంట్లో 2-3 కాయలు వచ్చినాయి. ఒక్కొక్క దాంట్లో 2, 3, 4 కూడా వచ్చినాయి. ఇంత హైట్ ఉంది. ఇంకా క్రాప్ సెట్టింగ్ అయితే ఉండేది. కింద కాయ బలం తగ్గ కొద్దీ పైన గ్రోత్ వస్తుంది. చెట్టు ఎక్కడ ఇంకా 6 అడుగులు ఉంటది. ఇంకా ఫ్లవర్ ఉంది. పైన కింద పట్టీలు వస్తున్నాయి. బాగుందనా? ఎక్సలెంట్ ఉంది. ఎవరైనా రైతులు కొట్టుకోవచ్చు. బాగుంది. చూడనా, వైకే యూజ్ చేసుకోవచ్చు అంటారు. వైకే వాళ్ళవే కొట్టుకునొచ్చు. బాగా ఉంది. ఫలితం అయితే రైతుకి మంచిగా ఉంది. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మావు మందులు కొడుతుంటే కళ్ళు లేకబడితే కూడా అవు ఏమి ఎఫెక్ట్ వస్తుంది అనేది లేదు. మంచి మందులు. బాగుంది. 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 ఎక్సలెంట్ ఉంది.
అసలు కింద ఒక హాఫ్ ఇంచ్ అర్ధ కొట్టే గ్యాప్ ఉంది అంటే కింద నుండి కటింగ్ చేసినాం ఇంత కటింగ్ దీనికి ఫెయిన్ అయ్యి కటింగ్ 8 కాయలు కటింగ్ అని జస్ట్ ఒక హాఫ్ అడుగొట్టే గ్యాప్ ఉంది అంతే మిగతా అంతా క్రాప్ సెట్టింగ్ ఉంది సెట్టింగ్ ఉంది మీరు